ప్రైజుల్లాహ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు, దైవాశీస్సులు మీ కుటుంబాలకి సదాకాలము సమస్త శాపము, సమస్తమైన అపవిత్రత, మరి సమస్త విధమైన వాటిని యేసుక్రీస్తు వారి యొక్క చేతులతో సమస్తమును తొలగించి ఆయన మిమ్మల్ని శుద్ధులుగాను, ఆయన యొక్క రక్తము మీ కుటుంబాలలో ఉండునుగాక. రక్షణ ఆనందము మీకు కలుగునుగాక. సమస్త విషయాలలో ఆయన మీకు మీ పరిస్థితుల నుండి విడుదల కలిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎదుర్కొంటున్న శారీరకమైన ఒత్తిడి నుంచి, మానసికమైన ఒత్తిడి నుంచి ఆ కరుణామయుడి యొక్క కృప, వాత్సల్యత ఎడతెగక మీతో ఉండి మిమ్మల్ని ప్రతి పరిస్థితుల నుండి మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చాలా మందిలో చాలా విధాలమైన అభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా నేను ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెప్పమన్న మాట ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉంది. ఇక వచ్చువాడు ఇక ఆలస్యం చేసే అవకాశమే లేదు. ఇక వస్తున్నవాడు ఆలస్యం చేసే అవకాశం లేదు. రాబోతున్నాడు. అయితే సృష్టికర్త రాకక మునుపు క్రీస్తు విరోధి యొగు పాప పురుషుడు, క్రీస్తు ధర్మ విరోధి యొగు పాప పురుషుడు, మరి అపవాది అని మనకి రకరకాల నేము ఇవ్వడి ఉంది. అయితే రక్షణ బాప్తిస్మం అనే క్రియ పొందినప్పటికీ, యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినప్పటికీ చాలా మంది మరలా ఆ బార్ షాపుల కాడికి వెళ్ళటము, లేక గత కాలములో యేసు ప్రభువుని ఎరగనప్పుడు ఏ అలవాట్లయితే ఉన్నవో మరి ఆ క్రియల్లో వాళ్ళు ఉండటము, మరి అంత మాత్రమే కాక వారు ఏ ఏ బలహీనతల్లో ఉన్నారో గత కాలాలలో వాటికి రెట్టింపు మరలా డబల్ చేయటము. ఏంటి? రక్షణ పొంది బాప్తిస్మం అనే క్రియ జరిగినాక దేవుడు బిడ్డలుగా సేకరింపబడి సంఘం ఎదుటను, దైవ సేవకులు ఎదుటను, మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసుల ఎదుటను, మరి సృష్టికర్త యొక్క సముఖమందు ఆయన ఎదుటను సుమారు ఇంచుమించు 3 రకాలైన సాక్ష్యాలు ఎదుట మరి బాప్తిసం పొందుతారు ఒక విశ్వాసి. దేవుని ఎదుటను, దైవ సేవకుడు ఎదుటను, సంఘం ఎదుటను. ఈ 3 సాక్ష్యాలు 3 సంఘము, దైవజనుడు, సృష్టికర్త వీరి ఎదుట రక్షణ పొంది ఎప్పటి వరకు ఉంటారు అని అడిగితే, మా ప్రాణం పోయేంత వరకు. మరి ఎవరన్నా మిమ్మల్ని బలవంతం చేసుకున్నారా, మీకై మీరే వచ్చారా అని అడిగినప్పుడు, మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు, మేము మోక్షానికి చేరటానికి మేము ఈ యొక్క బాటని ఎన్నుకున్నాము, మేము మొక్కిన దేవతలు, దేవుళ్ళు అని బలపడుతున్న వాళ్ళు, పిలవబడుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా నాలాంటి స్వభావం కలిగిన మనుషులే గాని దేవుళ్ళు కాదు అని బాగా చక్కగా సాక్ష్యం ఇస్తారు. ఇచ్చి ఇచ్చి తర్వాత మళ్ళా ఆ బలహీనతల్లోనే ఒక్కొక్కరేమో ఆ బలహీనతల్ని జయిస్తారు. ఎలాగా? నీటి ద్వారాగా పొందావు, దైవ సేవకుడు చెప్తాడు, నువ్వు నీటి ద్వారాగా పొందావు, ఆత్మ అగ్ని బాప్తిసం పొందాలి. యేసు ప్రభు వారు
మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందాడు. అది మాదిరిగా మన కోసము ఒక మోడలు మనకు చూపించడానికి, మనకి మార్గం చూపించడానికి నేనే తగ్గించుకొని ఇలాగా ఒక మార్గాన్ని చూపిస్తున్నాను అని ఆయన ఒక మార్గాన్ని మనకు తెలియజేశాడు. సృష్టికర్తకి అవసరం లేదు. కానీ మనిషి రూపాన నరమాత్రుడిగా మనుషులు చేసిన జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆ కరుణామయుడే సృష్టికర్తగా సృష్టిని చేసిన వాడు సృష్టిగా మార్చబడ్డాడు. కాలమే చేరన కాలములో ప్రవేశము కాలానికి చేరిన వాడు ఆయన. రైతులా కాలమే లేనివాడు కాలానికి చేరాడు. అనంతుడైన వాడు అనంతుడుగా ఉన్నవాడు దాసునిగా దాసుని స్వరూపం ధరించాడు. కాబట్టి ఒక మోడలు ఒక భాష మనకి చూపించాడు, మనకు తెలియజేశాడు. నేరసి ప్రభునందు దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట ఏంటంటే రక్షణ పొంది మరి అందరి వెదుట సాక్ష్యము ఇచ్చి ఈ తర్వాత కూడా మరలా మరలా డబల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమాజంలో వారు ఉంటున్న ఆ సమాజంలో వారి యొక్క సాక్షి జీవితాన్ని బట్టి చాలా మంది భూతద్దాలు వేయవచ్చు. ఏమండి, క్రీస్తుకి ఎరపటం ఉన్నప్పుడు ఎన్ని రకాలైన క్రియలు చేసిన, కార్యకలాపాలు చేసిన, జరిగించిన, చెయ్యరాని కార్యాలు చేసిన లోకస్తులుగా ఉన్నవారికి ఏ తప్పు కాదండి. లోకములో ఉన్నవారికి ఏ తప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే జీవం కలిగిన దేవుని దగ్గరకు వస్తారో, ఎప్పుడైతే జీవగ్రంథమందు వారి పేరు రాయబడిద్దో ఆ క్షణానే వారికి కౌంట్ స్టార్ట్, పరీక్ష కాలము స్టార్ట్ అయింది. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, యేసు ప్రభువుని నమ్ముకొని మేము బలహీనమయ్యా, మరి మా పాప దోషములను కడిగివేయండి అని రక్షణ పొందుతారు. అంటే బాప్తిసం పొందారు. అప్పుడు దైవసేవకుడు ఇంకొక మాట కూడా చెప్తాడు, బాప్తిసం నీటి ద్వారాగా పొందాడు, మరి ఆత్మలో పరిపక్వం చెందాలి, అనగా పరిశుద్ధాత్మ అభిషేకము మీరు పొందుకోవాలి. పొందుకోవాలి అంటే 4 సంగతులు: రొట్టె విరిచి అందును, ప్రార్థించటం అందును, సాభాసం దేవుని పిల్లలతో సాభాసం చేయటం అందును, ప్రార్థించటం అందును. ఈ 4 సంగతులు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ఈ 4 సంగతుల్ని చూసే తప్పకుండా పాటిస్తారో వీరి మీదకి ఏ బలహీనతలు రావు. ఒకవేళ కొద్ది గొప్ప వచ్చినా దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క రక్తము, ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్ముడు వీరికి సహాయం చేస్తూ ప్రతి విషయం తెలియజేస్తూ ఎలాగ నడవాలో, ఎలాగ ఉండాలో ఆయనే ఆయనే తన స్వాధీనంలో తీసుకొని ప్రతి ఐడియాలజీ గైడెన్స్ తెలియజేస్తూ అన్ని రకాలుగా మనకి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా కనుమరుగు చేసి మనకి మనకు తెలీదు మనము ఆ చిక్కుముళ్ళు ఇచ్చుకొని వస్తామని. కానీ మనకైతే అది పెద్ద చిక్కుముళ్ళు. కానీ సృష్టించిన సృష్టికర్తకి ఆయనకి తెలుసు ఎలాగ ఏ ముడి ఇప్పాలో, ఏ ముడి ఎలాగ ఇప్పాలో, ఎప్పుడు ఎవరిని ఎలాగ దర్శించాలో ఆ మహనీయుడికి తెలుసు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనములో అంటాడు ప్రభువారు, ఈ అపవిత్రతని నేను కడగాలని, నేను శుద్ధునిగా మార్చాలని పది విధాలుగా ప్రయత్నం చేసి కడుగుతూనే ఉన్నా. కానీ నీవు నీ అపవిత్ర నుండి, నీ యొక్క అపవిత్రత నుండి నీవు కలగబడకుండా ఉన్నావు.
నేను కలుగుతానికి సిద్ధమై ఉన్నాను. నా బిడ్డ, నా కుమారి, నా కుమారుడు చచ్చిపోయారు, జారిపడ్డారు. అయితే వానికి పట్టిన ఆ బురదను కడగటానికి నేను సంసిద్ధమై ఉన్నాను. చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటది. తెలుసో తెలియకో బలహీనపడతారు. పడిన తర్వాత మరి యూదా ఇస్కరియోతు యూదాలాగా అతి పశ్చాత్తాపంలోకి వెళ్ళి, ఇక నన్ను దేవుడు క్షమించడు. నేను దేనికి మరి సరిపోయిన వాడిని కాదు. నేను వ్యతిరేకంగా కేవలం నేను వ్యతిరేకంగా ప్రభువుకి వ్యతిరేకమైన పాపం పట్టుకున్నాను, పాపం చేశాను. నన్ను ప్రభువు వారు క్షమించడు. నన్ను ప్రభు క్షమించడు. క్షమాపణ నాకు లేదు అని వారి అంతట వారే ఒక తెలియని అతి పశ్చాత్తాపంలోకి వెళ్ళి ఇస్కరియోతు యూదాలాగా వారి చేతులతో వాళ్ళే ఉరి వేసుకుంటారు అని లేఖనం చెప్తుంది. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 6, 7 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మోసం చేస్తాము దేవుణ్ణి, అబద్ధికులని. కానీ మన పాపమును మనం ఒప్పుకున్న వెడల ఆయన నీతిమంతుడును, న్యాయమంతుడును, సత్యమంతుడును. ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని ఆయన రక్తము ద్వారాగా పవిత్రులుగా చేయును అన్నది లేఖనం. కృప వేతువు చేసుకొని పాపం చేయరాదు. అనిశ్చితిగా దారి పడితే నీతిమంతుడు 7 సార్లు పడ్డా ఏమండి అంటాడు. నాకాయ్ గ్రంథము 7 అధ్యాయంలో 8వ వచనములో, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. నేను కింద పడిపోయాను. అయినా కింద పడింది ఇలాగ కింద ఉండాలి. కానీ అంటాడు, నేను కింద పడినను పై చెయ్యే నాది. నిన్ను పై చెయ్యే నా శత్రువా నా మీద అతిశయించవద్దు. అట్లాగా ఉండాలండి. ఈ రంగుల ప్రపంచములో, ఈ రంగుల లోకములో ఏమండి, ఈ రంగుల ప్రపంచములో, ఈ రంగుల లోకములో మనమున్నాం. అయితే ఎప్పటికప్పుడు గొర్రె అనిశ్చితిగా కాలు జారి బురదలో చిక్కుకుంటది. కానీ గొర్రెకి బురద ఇష్టం ఉండదు. అదే గీద గాని, పంది గాని అయితే ఆహా! ఎంత భాగ్యము అని చెప్పి ఇన్ని రాళ్ళతో కొడుతున్నా, గీదకు కొట్టినా, పందికి కొట్టినా ఎగవదు. అయితే గొర్రె అలాగుండదండి. ఎలాగుంటది? గొర్రె ఎవరన్నా సహాయం చేస్తే అక్కడ నుండి బయటపడదామని ఎదురు చూస్తూ ఉంటది. గొర్రెలాగా ఉన్నావా? పందిలాగా ఉన్నావా? గీదలాగా ఉన్నావా? నీవే చూసుకొని ఇదిగో ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకున్నాడు. నిజానికి వాస్తవంగా ఇస్కరియోతు యూదా కూడా క్షమాపణ ఉన్నది. 12 మంది శిష్యులతో ఒకడిలో వారందరితో పాటు ఒకడైన ఇస్కరియోతు యూదా. అయితే యూదా పేరు కూడా పరలోక రాజ్యంలో 12 స్తంభాల మీద యూదా పేరు కూడా రాయబడి ఉంది. కానీ అతి పశ్చాత్తాపంలో పోయి ఇస్కరియోతు యూదానే తన శరీరంతో తాను ఊరేసుకుంటాడు. ఈనాడు తెలిసి దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతాయి. అది జరిగించేది ఎవరో తెలుసా? అపవాదే. క్రీస్తు ధర్మ విరోధి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మరి 12వ వచనములో మరి నాశనానికి ముందు గర్వం నడుచుతున్నట్లుగా వాడు నాశన పాత్రుడు, గర్భాంధుడు, గర్వ హృదయుడు వాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుని సింహాసనం మీద దేవుని సింహాసనం మీద తన సింహాసనమును ఎక్కించుకొని గర్భాంధుడయ్యి ఆకాశం మటుకు నరకవేయబడి వాడు పాతాళానికి నెట్టబడ్డాడు. నాశనానికి ముందు గర్వము, ఘనతకు ముందు వినయము కలిగిన వారే, ఎదిగి నలిగిన మనసు కలిగిన వారే దేవుని యొక్క ఆధిక్యతని, దేవుడి యొక్క అధికారాన్ని, ఆయన యొక్క కృపని పొందుతుంటారు. చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా నెమరేసుకొని ఎక్కడెక్కడ సాగదొచ్చిపోయారో, ఎక్కడెక్కడ అతి పశ్చాత్తాపంలో ఉన్నారో, ఎక్కడెక్కడ అదిగో నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను కిందపడినను పై చెయ్య. మరి ముఖ్యముగా 4 విధాలైన పాఠాలు నేర్పించాను.
యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు రక్షణ పొందిన వాడిలో 4 సంగతులు ఉండాలి. ఏమిటి అంటే ప్రార్థన, సావాసము, రొట్టె విరచటము, ఏమండి అపొస్తలుల బోధయందును, వాక్యమందును. ఈ 4 సంగతుల్లో నమ్మికమైన వారు ఈ 4 సంగతులని తూచా తప్పకుండా గైకొంటున్న వారు ధన్యులు. ప్రభు ఆత్మ వారితోనూ, జారి పడిన వారితోనూ, అనేక రకాలైన అవమానాలతో, అనేక రకాలైన దూరస్తులుగా ఉన్న వారికిని పరిశుద్ధాత్మ దేవుడే తన యొక్క స్వరూపములోకి, తన యొక్క అధ్యక్షతలోకి వారిని చేర్చుకొని, వారి యొక్క నిందలు, అవమానాలు, వారి యొక్క అతి పశ్చాత్తాపం తొలగించి వారందరూ కూడా యేసుక్రీస్తు వారి నామం పేరిట వారు మరొక్కసారి నూతన సృష్టిగా, నూతన వాత్సల్యత, నూతన మొదటి ప్రేమ, మొదటి శక్తి వారికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్.